ప్రజల డబ్బును కాపాడటానికే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణ ప్రభావం ప్రపంచ దేశాలపై చూపిందన్నారు. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలు పెట్రోల్ ధరలు 40% పెంచాయని, భారత్లో మాత్రమే ధరలు పెరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. క్రైసిస్ ఇప్పుడే వస్తున్నది, గతంలో రాలేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూశాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపచ్చు. అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్సుల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది